వెబ్‌సైట్స్‌లో మనం ఫార్మ్స్ చూస్తా ఉంటాం కదండీ! అందులో ఫ్రంట్ ఎండ్ రూల్ ఏంటి, బ్యాక్ ఎండ్ రూల్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మనం ఎక్కడికెళ్ళినా సరే లాగిన్ అవుతున్నా, సైన్ అప్ అవుతున్నా, లేకపోతే చాట్‌జీపీటీతో చాట్ చేస్తున్నా, ఏదైనా మనం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నా, లేకపోతే ఈమెయిల్ కంపోజ్ చేస్తున్నా, ఏదైనా సరే మొబైల్ అప్లికేషన్ గాని, వెబ్‌సైట్స్‌లో గాని మనం ఎక్కడైనా అయితే టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నా, ఫైల్ అప్‌లోడ్ చేస్తా ఉన్నామంటే అవన్నీ ఫార్మ్స్ అన్నమాట. సో, ఇందులో మనకి ఫ్రంట్ ఎండ్‌లో మనం ఫార్మ్స్ క్రియేట్ చేస్తాం. సో, అదే వెబ్‌సైట్స్‌లో అనుకోండి మనం హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ యూజ్ చేసి ఒక ఫార్మ్ క్రియేట్ చేస్తాము. తర్వాత యూజర్ ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అంటే ఫార్మ్‌లో డేటా ఎంటర్ చేసిన తర్వాత వాటిని మనం జావా స్క్రిప్ట్ కోడ్‌లోకి తీసుకొని వాలిడేషన్ చేస్తాం. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ డిస్‌ప్లే చేస్తామనమాట. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూడండి పాస్వర్డ్ రిక్వైర్డ్. సో, తర్వాత ఎర్రర్స్ ఏమి లేకపోతే ఆ డేటాను మనం బ్యాక్ ఎండ్‌కి పంపిస్తామండి. వాటిని మనం ఏపీఐ కాల్స్ అంటాము. తర్వాత బ్యాక్ ఎండ్ ఆ డేటాను రిసీవ్ చేసుకొని అక్కడ కూడా మళ్ళీ సేమ్ వాలిడేషన్ చేసిద్దనమాట. ఏమన్నా ఉంటే మనకి ఎర్రర్ రెస్పాన్స్ పంపించేసిద్ది. సో, అలాగే ఎర్రర్స్ ఏమి లేకపోతే తర్వాత ప్రాసెస్ చేసిద్ది. ఎగ్జాంపుల్‌కి లాగిన్ ఫంక్షన్ అంటే అనుకోండి. సో, లాగిన్ ప్రాసెస్ చేసిద్ది. సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే ఫెయిల్ రెస్పాన్స్ ఇచ్చిద్దనమాట. సో, మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థాంక్ యూ.